హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంట్రీ. ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ వీడియోలో సీటెట్కి సంబంధించిన డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి అన్ని అంశాలని కూడా మీకు ముఖ్యమైన ప్రతి అంశాన్ని కూడా దీంట్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఓకే, సో మా నుండి వచ్చే అప్డేట్స్ని మిస్ అవ్వకూడదు అంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇదండి టోటల్ మనకి డీటెయిల్ నోటిఫికేషన్. దీంట్లో అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఈ రోజు అంటే సెప్టెంబర్ 20 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే అక్టోబర్ 19th ఎండ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ సబ్మిషన్ ఆఫ్ ఫీకి లాస్ట్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది. అది 20వ తారీఖు, అక్టోబర్ 20వ తారీఖు. అంటే లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 19th అక్టోబర్. సో ఫీ పేమెంట్కి ఎప్పటి వరకు లాస్ట్ డేట్ అంటే 20th అక్టోబర్. టైం పీరియడ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది, 3:30 PM. ఓకే, సో ఎగ్జామినేషన్ వచ్చేసి డిసెంబర్ 16, 2021 నుంచి సో జనవరి 13, 2022 వరకు మనకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఎగ్జామినేషన్ వచ్చేసి సిబిటి మోడ్లో ఉండబోతుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. ఆన్లైన్ టెస్ట్ ఉండబోతుంది. ఓకే, రైట్. సో ఎలా అప్లై చేసుకోవాలి అన్నది మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ అప్లై చేసుకోవడానికన్నా ముందుగా సో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీ దగ్గర కంప్లీట్ మెయిలింగ్ అడ్రస్ మీ అంటే ఒకవేళ ఏదైనా పోస్ట్ చేసినా కానీ మీ లొకేషన్ కంటే ఎక్కడైతే చేరుతుందో దానికి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ అండ్ పోస్టల్ పిన్ కోడ్ కూడా మీ దగ్గర ఉండాల్సి ఉంటుంది బిఫోర్ యూ అప్లై. ఓకే, అండ్ స్కాన్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయండి. సో ఇమేజ్, మీ యొక్క ఫోటో అండ్ మీ యొక్క సైన్ స్కాన్డ్ కాపీస్ రూపంలో దగ్గర ఉంచుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఎలా అప్లై చేసుకోవాలి అన్నది మనకి స్టెప్ బై స్టెప్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో విల్ ట్రై టు మేక్ అ సపరేట్ వీడియో ఆన్ హౌ టు అప్లై. ఓకే, సో దీంట్లో మన నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాము. చూడండి, ఇక్కడ అప్లై చేసేటప్పుడు అప్లోడింగ్ ఆఫ్ స్కాన్డ్ ఇమేజెస్, స్కాన్డ్ ఫోటో అండ్ సిగ్నేచర్ ఆర్ మ్యాండేటరీ. సో అవి ఏ ఫార్మాట్లో ఉండాలని కూడా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ స్పెసిఫికేషన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఫోటోగ్రాఫ్ అయితేనేమో 10 to 100 KB అండ్ ఈ ఇమేజ్ యొక్క డైమెన్షన్ వచ్చేసి 3.5 centimeters విడ్త్, 4.5 centimeters హైట్ అనేది ఉండాలి. అండ్ స్కాన్డ్ సిగ్నేచర్ వచ్చేసి 3 to 30 KB, దాని యొక్క డిమెన్షన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అప్లై చేసేటప్పుడు ఈ యొక్క రేంజ్లో ఉండేలా చూసుకోండి, లేదంటే ఎర్రర్ వస్తుంది, అప్లోడ్ అవ్వదు. ఓకే, సో కమింగ్ టు ఫీ ఆఫ్ ది ఎగ్జామినేషన్. సో జనరల్ ఆర్ ఓబీసీ క్యాండిడేట్స్ కనుక ఒకవేళ పేపర్ 1 లేదా పేపర్ 2 కనుక రాయాలి అని అనుకుంటే వాళ్ళకి 1000 రూపీస్. సో పేపర్ 1 ఆర్ పేపర్ 2 ఒకవేళ ఎస్సీ, ఎస్టీ లేదా డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ కనుక అపియర్ అవ్వాలి అని అనుకుంటే వాళ్ళకి 500 రూపీస్. సో పేపర్ 1 అండ్ పేపర్ 2 రెండు కనుక రాయాలి అని అనుకుంటే జనరల్ ఆర్ ఓబీసీకి 1200 రూపీస్ అండ్ ఎస్సీ, ఎస్టీ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి అయితే 600 రూపీస్ ఫ్రీగా ఉంటుంది. ఓకే, సో పేమెంట్ వచ్చేసి మీరు డెబిట్ కార్డు కానీ, క్రెడిట్ కార్డు కానీ, నెట్ బ్యాంకింగ్ కానీ అంటే ఆన్లైన్ మోడ్లో అయినా చేయొచ్చు. మీరు కెనరా బ్యాంక్ యొక్క ఈ చలాన్ ద్వారా కూడా మీరు చేయొచ్చు అనమాట పేమెంట్ అనేది. ఓకే, రైట్. సో మీరు కనుక మీరు అప్లై చేసేటప్పుడు మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో మీ నేమ్ కావచ్చు, ఫాదర్ నేమ్ కావచ్చు, మదర్ నేమ్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు. సో మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏదైతే ఉంటుందో సో ఎగ్జాక్ట్గా మీరు అలాగే మీరు అప్లై చేసేటప్పుడు కూడా యాజ్ ఇట్ ఈస్గా మీరు డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మిస్టేక్స్ కూడా జరుగుతాయి, సో అలా చేయకూడదు. మీ 10th క్లాస్లో సర్టిఫికేట్లో ఏదైతే డీటెయిల్స్ ఉంటాయో ఎగ్జాక్ట్గా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో మీరు వన్స్ అప్లై చేసిన తర్వాత మీకు కరెక్షన్ కూడా ఛాన్స్ ఉంటుంది. అంటే అప్లై చేసిన వెంటనే ఈ కరెక్షన్ కోసం లింక్ అయితే ఉండదు. బట్ ఎప్పుడు మీకు కరెక్షన్స్ కోసం అంటే మీరు అప్లై చేసిన ఫామ్లో కరెక్షన్స్ కోసం ఎప్పటి నుంచి యాక్టివేట్గా ఉంచుతారు లింక్ అని అంటే ఇది అక్టోబర్ 22 నుంచి అక్టోబర్ 28 మధ్యలో మీకు ఈ కరెక్షన్స్ కోసం ప్రొవిజన్ అయితే ఉంటుంది. రైట్, సో మోస్ట్లీ కరెక్షన్స్ అనేవి లేకుండా ఉండేలా చూడండి. ఫస్ట్ టైం అప్లై చేసేప్పుడే పర్ఫెక్ట్గా అప్లై చేసేలా చూడండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ దీన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, ఈ టోటల్ ప్రాసెస్లో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ ఇక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ ఈ కాంటాక్ట్ నెంబర్స్ కాల్ చేసి వాటిని క్లియర్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్లో ఏవైతే కంటెంట్ ఇచ్చారో అవన్నీ కూడా వరుసగా మెన్షన్ చేయడం జరిగింది.
ఓకే, మీకు తెలుసు కదా, ఒకవేళ పేపర్ 1 కనుక మీరు రాయాలి అనుకుంటే దానికి మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి డిఎడ్. ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయవచ్చండి. ఒకవేళ సెకండ్ పేపర్ కనుక మీరు రాయాలి అని అనుకుంటే దానికి ఎలిజిబిలిటీ వచ్చేసి మీకు బిఎడ్ ఉండాలి. ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయవచ్చు. ఓకే రైట్. సో ఇక్కడ షార్ట్ టర్మ్స్ ఉంటాయి కదా, సో వాటిని ఎలాబరేటివ్ మేనర్లో మీకు మెన్షన్ చేయడం జరిగింది. అండ్ డేట్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనకు తెలుసు, డిసెంబర్ 12th నుంచి జనవరి 13th 2022 వరకు. సో 2 షిఫ్ట్స్లో ఎగ్జామ్ జరగనుంది. షిఫ్ట్ 1 వచ్చేసి 9:30కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది, 12 వరకు కంటిన్యూ అవుతుంది. అంటే 2.5 hours 150 minutes అనేది మనకి ఎగ్జామినేషన్ డ్యూరేషన్గా చెప్పుకోవచ్చు. షిఫ్ట్ 2 వచ్చేసి 2:30కి స్టార్ట్ అవుతుంది, 5కి ఎండ్ అవుతుంది ఈవినింగ్. సో ఇది కూడా 2.5 hours. సో మీరు ఎగ్జామినేషన్ కన్నా ముందు 120 minutes ముందు, అంటే 2 hours ముందు మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ పాయింట్ కూడా దీంట్లో మెన్షన్ చేశారు. విల్ డిస్కస్ దట్ టు. సో ఇవి 2 షిఫ్ట్స్. అండ్ ఈ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక 50 minutes ఎక్స్ట్రా ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఆన్లైన్ లో మాత్రమే మనకి మోడ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అనేది ఉంది. ఇక్కడ ఎలా అప్లై చేయాలి అన్నది మీకు ఇన్స్ట్రక్షన్స్ అన్ని క్లియర్గా కూడా ఇవ్వడం జరిగింది. సో విల్ మేక్ సపరేట్ వీడియో ఆన్ హౌ టు అప్లై. దాన్ని లైవ్గా మనం అప్లై చేసి మీకు వీడియో అనేది అప్లోడ్ చేస్తాము. సో యా, సో స్ట్రక్చర్ వచ్చేసి పేపర్ 1 అండ్ పేపర్ 2 రెండు ఉంటాయి. సో పేపర్ 1 వచ్చేసి ఎవరికి అని అంటే ద టీచర్స్ హూ వాంట్ టు టీచ్ ఫ్రమ్ క్లాస్ 1 to class 5. సో క్లాస్ 1 నుంచి క్లాస్ 5 టీచ్ చేయాలి అని అనుకునే వాళ్ళు పేపర్ 1 రాసి ఎలిజిబిలిటీని పొందవచ్చు. అండ్ పేపర్ 2 ఎవరు అనంటే క్లాస్ 6 నుంచి క్లాస్ 8 ఎలిజిబిలిటీ కొరకు పేపర్ 2 రాయాల్సి ఉంటుంది. రెండు కనుక రాయాలనుకుంటే అంటే ఏదైనా కానీ, అంటే 1 to 8 మనకి ఒకవేళ టీచ్ చేయాలి, ఎలిజిబిలిటీ పొందాలి అని అనుకుంటే పేపర్ 1 అండ్ పేపర్ 2 అనేది రాయాల్సి ఉంటుంది. ఓకే, సో పేపర్ 1కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి ఇది. సో టోటల్గా ఇవి సబ్జెక్ట్స్ మనకి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడాగోగీ ఇట్స్ కంపల్సరీ, అండ్ లాంగ్వేజ్ 1 వచ్చేసి కంపల్సరీ, లాంగ్వేజ్ 2 కూడా కంపల్సరీ, అండ్ మ్యాథమెటిక్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ టోటల్గా వచ్చేసి 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్. సో నెగిటివ్ మార్కింగ్ అనేది ఏది లేదండి. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్కి ఒక మార్క్ మనకి ప్లస్ అవుతుంది, నెగిటివ్ మార్కింగ్ ఏది లేదనమాట. సో 150 క్వశ్చన్స్ 150 మార్క్స్. ఓకే, సో లాంగ్వేజ్ 1 అండ్ లాంగ్వేజ్ 2 ఇవి రెండు కూడా డిఫరెంట్గా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లాంగ్వేజ్ 1 అండ్ లాంగ్వేజ్ 2 రెండు కూడా మీరు ఒకే సబ్జెక్ట్ అంటే ఒకే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవడానికి లేదు. ఒకవేళ లాంగ్వేజ్ 1 మీరు తెలుగు సెలెక్ట్ చేసుకున్నారంటే లాంగ్వేజ్ 2 హిందీ ఆర్ ఇంగ్లీష్ లైక్ దట్. ఓకే రైట్. సో ఏమేమి లాంగ్వేజెస్ ఉన్నాయనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది, జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్. ఓకే, అండ్ పేపర్ 2కి సంబంధించి కూడా ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్, వెయిటేజ్ ఏంటి అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడాగోగీ లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2, మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ రాయొచ్చు, లేదా సోషల్ స్టడీస్ ఆర్ సోషల్ సైన్స్ రాయొచ్చు. సో ఈ రెండిట్లలో ఏదో ఒకటి, అంటే 60 మార్క్స్ దీనికి ఉంటుంది, మిగిలినవన్నీ కూడా 30 మార్క్స్. సో ఓవరాల్గా 150 MCQs 150 మార్క్స్ అనేది పేపర్ 2కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ సంబంధించినటువంటి ఇన్ఫో. ఓకే, సో క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, నేచర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, అంటే ఎలా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసే ఛాన్స్ ఉంది అన్నది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్. ఈ నోటిఫికేషన్ మన వీడియో డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్స్లో కూడా ప్రొవైడ్ చేస్తాము, ఒకసారి క్లియర్గా కూడా చూడండి. ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్స్లో అప్లై చేసిన వాళ్ళు, రాసిన వాళ్ళు అయితే పెద్ద ప్రాబ్లం లేదు, బట్ ఫస్ట్ టైం ఎవరైతే రాస్తున్నారో ఒకసారి వాళ్ళు క్లియర్గా చదివే ప్రయత్నం చేయండి. ఓకే, మనకి ఎగ్జాక్ట్గా అంటే క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అన్నదానికి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మనకి అఫీషియల్ సైట్లో అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి వాటిని చూస్తే మీకు కంప్లీట్ క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, సో లాంగ్వేజ్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ వచ్చేసి హిందీ ఆర్ ఇంగ్లీష్ లో ఉంటుందండి, బైలింగ్వల్. ఓకే, యా. సో ఈ సీటెట్ ఎందుకు అని అంటే గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి కదండి, సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్, కేవీఎస్ కేంద్రీయ విశ్వవిద్యాలయ కావచ్చు, లేదంటే నవోదయ కావచ్చు, సెంట్రల్ టిబెటియన్ స్కూల్స్ అండ్ ఎట్సెట్రా. సో సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్లో టీచ్ చేయడానికి ఎలిజిబిలిటీ కోసం సీటెట్ అనేది రాయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ కొన్నిసార్లు స్టేట్ గవర్నమెంట్స్ ఏంటంటే వాళ్ళు సపరేట్ టెట్ ఎగ్జామ్ కండక్ట్ చేయనప్పుడు
ఈ సీటెట్ ని ప్రామాణికంగా వాళ్ళు తీసుకోవచ్చు, ఆ ప్రొవిజన్ కూడా ఉంది. అండ్ గవర్నమెంట్ స్కూల్స్ అనే కాదు, కొన్ని ప్రైవేట్ స్కూల్స్ కూడా సీటెట్ స్కోర్ ఆధారంగా వాళ్ళు రిక్రూట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఇట్ ఈస్ అప్ టు దేర్ విష్. ఓకే, సో ఈ సీటెట్ కి సంబంధించి 60% స్కోర్ అనేది జనరల్ గా క్వాలిఫైయింగ్ అండి. 60% ఆర్ మోర్ దెన్ 60%. ఒకవేళ కొన్ని స్కూల్స్ పర్టికులర్ గా ప్రొవిజన్ అంటే రిజర్వేషన్ కనుక ప్రొవిజన్ ఇవ్వాలి అని అనుకుంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ కి వాళ్ళకున్న ప్రొవిజన్స్ పరంగా, వాళ్ళ యొక్క రూల్స్ పరంగా, రిజర్వేషన్ పాలసీ పరంగా వాళ్ళు రిజర్వేషన్ అనేది ఇచ్చుకోవచ్చు, అంటే కొంత కన్సెషన్ అనేది ఇచ్చుకోవచ్చు అన్నమాట క్వాలిఫైయింగ్ స్కోర్ కి. ఓకే, యా. సో ఈ సర్టిఫికేట్ ఎప్పటి వరకు వ్యాలిడ్ అంటే ఇది లైఫ్ టైం అండి. ఒకసారి మీరు రాస్తే ఇది లైఫ్ టైం మీరు ఈ స్కోర్ ని యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ దిర్ ఇస్ నో రిస్ట్రిక్షన్, మీరు ఎన్నిసార్లు అయినా అటెంప్ట్ చేయవచ్చు అండ్ మీ స్కోర్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండవచ్చు. దట్స్ యువర్ విష్. ఓకే, బట్ ఒకసారి రాసినప్పుడు మాత్రం దానికి లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ మనం అప్లై చేసుకునేటప్పుడు మనం ప్రిఫరెన్స్లుగా 4 ప్రిఫరెన్సెస్ మనం ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఒకసారి మనము సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ ఎగ్జామినేషన్ సెంటర్స్ ని మార్పు చేసుకోవడానికి ఎలాంటి ఛాన్స్ ఉండదు. ఓకే, సో చూడండి ఇక్కడ యాక్చువల్గా 9:30 కదా ఫస్ట్ షిఫ్ట్ ఎగ్జామినేషన్ స్టార్ట్ అనేది, బట్ 7:30కే మనం రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే అంటే 2 hours ముందు అనమాట. సో సెకండ్ షిఫ్ట్ అనేది మనకి సెకండ్ షిఫ్ట్ వచ్చేసి మనకి 2:30 PM కదా. ఓకే, సో దీనికన్నా మనం 2 hours ముందే మనము అక్కడ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది, అంటే 12:30కే మనము రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఫీజ్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకండి, రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వకూడదు. ఓకే, సో మీకు అంటే మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి కూడా టైం ఉంటుంది. యాజ్ ఐ డిస్కస్డ్ ఎర్లియర్, దానికి ఒక పర్టికులర్ టైం అనేది ఇవ్వడం జరిగింది. యా, సో ఇక్కడ ఏంటంటే మీ స్కోర్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, మార్క్ షీట్స్. సో ఎవరైతే సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ ఉంటారో సో వాళ్ళ యొక్క డిజిటల్ ఫార్మాట్ లో వాళ్ళ యొక్క స్కోర్ అండ్ వాళ్ళకి సర్టిఫికేట్ ఒకవేళ అంటే వాళ్ళు ఒకవేళ క్లియర్ చేస్తే వాళ్ళకి టెట్ పాస్ తో సర్టిఫికేట్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళ యొక్క డిజిటల్ ఫార్మాట్ లో ఉన్నటువంటి స్కోర్ ని డిజి లాకర్ అకౌంట్ త్రూ పొందవచ్చు అనమాట. అది కూడా రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక 2 months వరకు మీకు అవైలబుల్ గా ఉంచుతారు. ఆ తర్వాత సెక్యూరిటీ పర్పస్ కోసం అవి డిస్పోజ్ చేయడం జరుగుతుంది, అంటే తీసేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఏం చేస్తారు అని అంటే మీరు రాసిన తర్వాత కూడా మళ్ళీ ఇవాల్యుయేషన్ ప్రాసెస్ లో కంప్లీట్ గా ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయడం కోసం ఆన్సర్ కీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది అండ్ మీ రెస్పాన్సెస్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో దట్ యూ కెన్ చెక్ అనమాట. మీకు ఇంకేమైనా ఒకవేళ మీకు ఏమైనా కరెక్షన్స్ కనుక ఏమైనా ఉంటే కనుక మీరు మళ్ళీ వాటిని రిపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. దట్ ఈస్ వాట్ ఈస్ మెన్షన్డ్ హియర్. యా, ఇక్కడ సబ్జెక్ట్ వైజ్ గా కూడా క్లియర్ గా టాపిక్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా ఒకసారి నోటిఫికేషన్ ని క్లియర్ గా చదివే ప్రయత్నం చేయండి. ఓకే, అండ్ లాంగ్వేజ్ 2 కి సంబంధించి కూడా మీరు క్లియర్ గా చూడొచ్చు, ప్రతి టాపిక్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ సిలబస్ పట్ల అవగాహన పెంచుకునే ప్రయత్నం చేయండి. యా, మోస్ట్లీ ఇంతే అండి ఇన్ఫర్మేషన్. సో ఇవే కాకుండా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. దాన్ని సాధ్యమైనంత తొందరలో మేము క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాము. ఒకవేళ చాలా డౌట్స్ కనుక ఆస్పిరెంట్స్ నుంచి కనుక వస్తుంటే మాత్రం దానికి సపరేట్గా మేము ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాం అనమాట. సో దట్ ప్రతి ఒక్కరికి కూడా బెనిఫిట్ అవుతుంది. సో మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అవుతాయి. ఓకే, సో యా, ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా చూడండి. సో అంటే ఎగ్జామ్ కి వెళ్ళడానికన్నా ముందుగా ఏమేమి క్యారీ చేయాలి, ఏమేమి క్యారీ చేయకూడదు అని క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో దీస్ ఆర్ నాట్ అలౌడ్, ఒకసారి మీరు చూడొచ్చు. సో పేపర్స్ కానీ, టెక్స్చువల్ మెటీరియల్ కానీ, జియోమెట్రీ పెన్సిల్ బాక్స్ కానీ, ప్లాస్టిక్ పౌచ్, క్యాలిక్యులేటర్, సో ఇవేవి కూడా అలో లేదు. వీటిని క్లియర్ గా చూడండి, తరువుగా ఇన్స్ట్రక్షన్స్ చూడండి.
ఓకే, మీ ఎనీవేస్ మీకు వచ్చేటువంటి అడ్మిట్ కార్డులో క్లియర్గా వాళ్ళన్నీ కూడా మెన్షన్ చేస్తారు. బట్ ఎనీవేస్ ఒకసారి జస్ట్ గో త్రూ ఇట్. ఓకే, సో ఇచ్చిన ఎగ్జామినేషన్ రేంజ్లో మీకు పర్టికులర్గా ఏ డేట్ ఎగ్జామ్ ఉంటుందనేది మీకు అడ్మిట్ కార్డులో తెలుస్తుంది. డోంట్ వరీ. అండ్ అలాంగ్ విత్ దట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా దాంట్లో అడ్మిట్ కార్డులో క్లియర్గా ప్రొవైడ్ చేస్తారు. డోంట్ వరీ. సో ఇదంతా కూడా నెక్స్ట్ ఇచ్చిందంతా కూడా ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. సో ఆన్లైన్లో మీకు ఎగ్జామ్ రాసేటప్పుడు ఆప్షన్స్ ఎలా ఉంటాయి అనేది మీకు ఇవ్వడం జరిగింది. ఇఫ్ పాసిబుల్ విల్ మేక్ అ సపరేట్ వీడియో ఆన్ దిస్ టూ. దీనిపైన కూడా ఒక వీడియో చేస్తాము ఇఫ్ పాసిబుల్. So yeah, this is all important information about CTET detailed notification అండి. ఇంకా ఫర్దర్ గా ఏ అప్డేట్ ఉన్నా కానీ మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. అండ్ ఇఫ్ పాసిబుల్ విల్ మేక్ సిరీస్ ఆఫ్ వీడియోస్ ఆన్ CTET ఎగ్జామినేషన్. ఓకే, సో యా, దిస్ ఈస్ అబౌట్ దిస్ వీడియో గైస్. మీకు కనుక వీడియో నచ్చితే, వీడియో మీకు కనుక హెల్ప్ఫుల్ అని భావిస్తే వీడియోని లైక్ చేయండి, వీడియోని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా మా నుండి నెక్స్ట్ వచ్చే ప్రతి అప్డేట్ కూడా మీరు మిస్ అవ్వకుండా పొందుతారు. అండ్ డోంట్ ఫర్గెట్ టు డౌన్లోడ్ Infy App for full-fledged preparation. Thank you. Have a nice day.